की दुश्मन వైఎస్ఆర్ पार्टी झूठी है और मकार है ये पार्टी झूठी है और मकार है ये पार्टी माइनॉरिटी की दुश्मन వైఎస్ఆర్ पार्टी झूठी है और मकार है ये पार्टी झूठी है और मकार है ये पार्टी माइनॉरिटी की दुश्मन వైఎస్ఆర్ पार्टी। అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు। జై హింద్ ఫ్రెండ్స్। ఫేక్ బతుకులు, ఫేక్ ప్రచారాలు। సరే, నేను మొన్నటిదాకా ఏంటంటే ఫేక్ వార్తల్ని ట్రోల్ చేసి జస్ట్ ఏదో లబ్ధి పొందుదామని చెప్పేసి అనుకుంటారేమో అనుకున్నారు. కానీ ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, ఇప్పటికీ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్ నంబర్ ఆఫ్ అంశాల్లో అనేక సార్లు ఫేక్ ప్రచారాలు జరిగినాయి. ఎప్పుడైతే జనసేన ఆ టీడీపీ యొక్క అలయన్స్ అయిందో, దాని తర్వాత సీట్లు సర్దుబాటు అయిందో, ఇమీడియట్గా కుల రాజకీయాలు అనేది తెర మీదకి తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఈ బీజేపీతో అలయన్స్ అయిందో, ఇమీడియట్గా ముస్లిం మైనార్టీలో యొక్క ఏదైతే ట్రంప్ కార్డు ఉందో దాన్ని ముందుకు తీసుకొచ్చి మతపరమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చి దాంతో మీ యొక్క 4% రిజర్వేషన్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఈ 4% అంశం అనేది మీకు తీసివేస్తారు రేపు టీడీపీ అధికారంలోకి వస్తే, ఎందుకంటే వీళ్ళు బీజేపీతో పాటు కలిసి ఉన్నారు అని చెప్పేసి. సరే, దీనిపై అనేక సార్లు అనేక విధాలుగా నేను మాట్లాడున్నాను. కానీ ఈరోజు నాకు ఒక విచిత్రమైనటువంటి అంశం నాకు అర్థమైంది. అదేమిటంటే, కొంపతీసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ పని చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? 4% ముస్లింలకు రిజర్వేషన్ తీసేద్దామన్న ఆలోచనలో ఏమన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? మీ వల్ల కాదు, అది జరగనివ్వము అన్న సంగతి మేము మీకు సపరేట్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంగతి అందరికీ తెలుసు, ప్రతి పార్టీ వాళ్ళకి తెలుసు. కానీ మాట్లాడితే 4% రిజర్వేషన్ గురించి ప్రస్తావన తీసుకొస్తున్నారంటే ఎస్, కన్ఫర్మ్గా భయం అనేది మొదలైంది. ఆ భయం అనేది తారాస్థాయికి చేరుకుంది. ఎందుకంటే ముస్లింల ఓట్లు ఎక్కడ చీలుతాయో, టీడీపీతో పాటు బీజేపీతో పాటు కలిసి ఉన్నా కానీ టీడీపీకి ఎక్కడ కూడాను ఆదరణ తగ్గడం లేదు. టీడీపీ వైపుకి ముస్లింలు చూస్తూనే ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు అన్న వ్యక్తిపై ఒక అపారమైనటువంటి నమ్మకం ఉంది. ఈ వ్యక్తి ఏమిటంటే ఎక్కడ కూడాను ముస్లింల యొక్క ఏదైతే మతపరమైనటువంటి అంశాలు ఉన్నాయో అందులో ఎక్కడ కూడాను కాంప్రమైజ్ కారు. డెఫినెట్గా ఏ రకంగా అయితే ఇంతకుముందు 3 సార్లు అంటే ఎస్ 3 సార్లు కలిశారు, వచ్చారు. ఇప్పుడు ఏంటి, 3 సార్లు కలిసి వచ్చినా కానీ ఎప్పుడైనా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలిసినటువంటి వ్యక్తి ఇవాళ కూడాను విశాలమైనటువంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైతే అవసరాలు ఉన్నాయో ఇక్కడ దీన్ని బట్టి మీరు కలవడం జరిగింది. కాబట్టి ఇక్కడ నేను ఎవరిని కూడా సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు బీజేపీతో లేరు, అందరూ బీజేపీతోనే ఉన్నారు. మీరు జగన్ గారు 5 సంవత్సరాల నుంచి బీజేపీతోనే ఉన్నారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మధ్యలో 1 సంవత్సరం గ్యాప్ తీసుకున్నారు, 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు బీజేపీతో కలిశారు. పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్గా పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్నటి వరకు ఎక్కడా లేదు. కాబట్టి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ గురించి మనం పెద్దగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే, ఆ భయం అనేది మొదలైంది. ఆ భయానికి మూల కారణం ఏమిటంటే, ఏదైతే 4% రిజర్వేషన్ ఉందో ఈ 4% రిజర్వేషన్ బూచి ముస్లింలకు చూపించి తద్వారా ముస్లింల ఓట్లను మనం గండి కొట్టాలి అని చెప్పేసి ఒక కుటిల రాజకీయ ప్రయత్నం అనేది జరుగుతుంది అనే సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ మన మిత్రులు, సోదరులు, సహోదరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకి ఒక విషయం అర్థం కావటం లేదు. అదేమిటంటే 4% రిజర్వేషను బీజేపీ కూడా తీయలేదు, టీడీపీ కాదు, జనసేన కాదు, ఇంకా వైసీపీ కాదు, ఇంకెవరు కాదు, ఎవ్వరూ దాన్ని డిస్టర్బ్ చేయలేరు. ఎందుకంటే మీరు మర్చిపోయినటువంటి ఒక మేజర్ అంశం ఏమిటంటే 4% రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో అది ఉంది కాబట్టి అక్కడి నుంచి జడ్జిమెంట్ రావాలి. జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే ఆ అంశంపై ఎవరైనా ఏమైనా డిసిజన్ తీసుకోవచ్చు. అప్పటిదాకా దానిపై ఎవరు మాట్లాడటానికి లేదు. కానీ ఆ 4% అంశంని మటుకు తీసుకొని ముస్లిం సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే ఆయన యొక్క వాయిస్ క్లిప్ ఉందో ఆ వాయిస్ క్లిప్ని ట్యాంపర్ చేశారు. రెండోసారి ఇంకోళ్ళు ఎవరో 4% రిజర్వేషన్ తీసేస్తామన్నారు టీడీపీ వాళ్ళు అని చెప్పారు. దాని తర్వాత పురంధరేశ్వరి గారు మీకు స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పారు. ఈరోజు అచ్చెన్నాయుడు గారిది చెప్తున్నారు, దాని తర్వాత పీయూష్ గోయల్ది చెప్తున్నారు. ఇలాగ ఏంటంటే మన ఏబిఎన్లో స్క్రోలింగ్ వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఒక అంశాన్ని తీసుకొని ఎన్నిసార్లు ఫేక్ ప్రచారం చేస్తున్నారంటే ఎస్, భయం అనేది మొదలైంది. ఆ భయం అనేది అలా కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఎవ్రీబడి షుడ్ హ్యావ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. భయం అనేది చాలా గొప్పదండి, అంత తొందరగా రాదు.
ఏదైతే మీరు చేసుకున్నటువంటి కర్మ ఉందో అది తిరిగి ముందుకు వచ్చేది ఆ భయంతోనే వస్తుంది. అందులో ఏమాత్రం కూడాను డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నేను చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పేసి ఈ వీడియోని కంప్లీట్ చేస్తాను. 4% రిజర్వేషన్ అనేది గతంలో 2014 నుంచి తీసుకొని 2018 వరకు బీజేపీతో కలుసున్నా కానీ 4% రిజర్వేషన్ అమలైంది. బాబు గారు ఇప్పటికీ 10 సార్లు అనేక సార్లు ప్రతి మీటింగ్లో కూడాను ప్రతి చోట కూడాను డంకా పదంగా చెప్తున్న వ్యక్తి మాట ఏమిటంటే 4% రిజర్వేషన్ కాపాడాల్సినటువంటి బాధ్యత నాది, నేను కాపాడుతాను. ఇంతకు ముందు గతంలో కూడా చేశాను, రాబోయే రోజుల్లో కూడా చేస్తాను అని చెప్పేసి ఆయన స్పష్టంగా హామీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడాను ఈ ఫేక్ బతుకుల యొక్క ఫేక్ ప్రచారాలను ఎవరు కూడాను నమ్మవద్దు అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.